నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిజంగా భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవరు? నమ్మలేని నిజాలను, పచ్చి వాస్తవాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. కాలగర్భంలో కలిపేసిన అనేక చీకటి విషయాలను వెలుగులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నవే ఈ వీడియోలు. ఖచ్చితంగా షేర్ చేయండి, ఎందుకంటే నిజాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది మనందరి బాధ్యత కూడా. ఇక వీడియోలోకి వెళ్తే, దేశ విభజన సమయం, ఆ తరువాత మొదలైన తీవ్రవాదం పలు రూపాల్లో దేశంలో విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారనే దానితో సంబంధం లేకుండా దేశంలోని పలు కీలక ప్రాంతాలపై ఉగ్రవాదులు దాడులు జరిపారు, ఇంకా జరుపుతూనే ఉన్నారు. అయితే ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళుతోంది. గడిచిన 2 దశాబ్దాల్లో దేశంలో జరిగిన కీలక ఉగ్రదాడులను ఒక్కసారి పరిశీలిస్తే ఎవరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్తో చోటు చేసుకున్న ఘర్షణల్లో భారత్ పైచేయి సాధించింది. అప్పటి రక్షణ మంత్రి సర్దార్ పటేల్ అభ్యంతరాలను పక్కన పెట్టి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణకు పిలుపునివ్వడం చారిత్రాత్మక తప్పిదంగా చరిత్రకారులు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు. ఇక నేడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనే ప్రాంతం ఏర్పడింది అంటే దాని పాపం ఖచ్చితంగా నెహ్రూ చేసిన తప్పిదమే. 1960 వరకు సింధు జలాలపై భారత్కి పూర్తి హక్కులున్నాయి. సింధు జలాలు భారత్ ఆధీనంలో ఉన్నాయి. నెహ్రూ సింధు జల ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా భారత్ 80% జలాలను పాకిస్తాన్కి వదులుకోవాల్సి వచ్చింది. 1965 యుద్ధంలో హజీఫీర్ పంజా లాంటి వ్యూహాత్మక ప్రదేశాలను భారత సైన్యం స్వాధీనం చేసుకుంది. 1966లో మరలా ఆ ప్రాంతాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పాకిస్తాన్కి అప్పగించింది. 1971 యుద్ధంలో 93,000 మంది పాక్ సైనికులు బందీలుగా ఉన్నారు. పీఓకే లేని 15,000 చదరపు కిలోమీటర్ల భూమి భారత్ ఆధీనంలోకి వచ్చింది. ఆ తరువాత జరిగిన సిమ్లా ఒప్పందం ద్వారా 15,000 చదరపు కిలోమీటర్ల భూమిని మరలా పాకిస్తాన్కి అప్పగించారు. ఆ సమయంలోనే పీఓకేను ఉంచుకొని ఉంటే ఇవాళ తీవ్రవాదం అనే పదమే ఉండేది కాదు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో ఆక్సాయ్ చిన్ ప్రాంతం 38,000 చదరపు కిలోమీటర్లను చైనా ఆక్రమించింది. అయినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించింది. అక్కడ గడ్డి పీచు కూడా మొలవదంటూ అప్పటి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యానించారు. నెహ్రూ నిర్వాకం వల్ల భారత్ 38,000 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోవాల్సి వచ్చింది. చైనాకు ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో చేకూర్చకూడదని అమెరికా సూచించింది. అయితే అది ఆమోదయోగ్యం కాదని నెహ్రూ సమర్థించుకొచ్చారు. నేడు చైనా భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉంది. భారత్ మాత్రం నేటికి శాశ్వత సభ్యత్వం సాధించలేకపోయింది అంటే ఆ పుణ్యం కూడా జవహర్లాల్ నెహ్రూది అని చెప్తూ ఉంటారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనాతో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది, కానీ వివరాలు నేటికి బయటికి రాలేదు. డోక్లాంలో మన సైనికులు చైనా సైనికులతో పోరాటాలు చేస్తూ ఉంటే రాహుల్ గాంధీ మాత్రం చైనా అధికారులతో ముచ్చటిస్తున్నారు. అన్ని రకాల ఉగ్రవాదానికి కారణం పాకిస్తాన్ కాంగ్రెస్ పాలకులు చేసిన ఘోరమైన తప్పిదాల వల్లే ఉగ్రవాదం బలంగా నాటుకుపోయింది. ఉగ్రవాదం పీచమనచడానికి 2002లో అప్పటి బీజేపీ ఆధ్వర్యంలో వాజ్పేయి ప్రభుత్వం పోటా చట్టం తీసుకొచ్చింది. అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. రాజ్యసభలో అటల్జీ ప్రభుత్వానికి బలం లేదు, అందుకే ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. తర్వాత ఉభయ సభల సమావేశం ఏర్పాటు చేసి పోటా చట్టం తీసుకురావాల్సి వచ్చింది. పోటా చట్టం ఆపడం ద్వారా ప్రతిపక్ష కాంగ్రెస్ దేశాన్ని ఏం చేయాలనుకుంటుంది? పోటా చట్టాన్ని అడ్డుకొని ఉగ్రవాదులకు ఊతమివ్వడమే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పోటా చట్టాన్ని రద్దు చేసింది. 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ఉగ్రదాడులు పెరిగిపోయాయి. 2005లో అయోధ్యలోని రామ్లల్లా గుడారాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. 2006లో ముంబై లోకల్ రైళ్లలో పేలుళ్లు పాల్పడి 187 మందిని పొట్టన పెట్టుకున్నారు. 2006లో దోడా ఉదంపూర్లో హిందువులపై దాడులకు పాల్పడ్డారు, 34 మందిని బలి తీసుకున్నారు. 2007లో హైదరాబాద్లో వరుసగా బాంబు పేలులకు పాల్పడి 44 మంది ప్రాణాలు తీశారు. 2007లో లక్నోలో, వారణాసిలో బాంబు పేలుల ద్వారా 13 మందిని చంపేశారు. 2008లో సిఆర్పిఎఫ్ శిబిరాలపైనే దాడికి తెగబడ్డారు. 2008 శ్రీనగర్లో సైనిక కాన్వాయ్పై దాడి చేశారు. 10 మంది సైనికులు వీరమరణం పొందారు.
ఇక 2008లోనే ముంబైపై ఉగ్రదాడి మనం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ దాడిలో 246 మంది ప్రాణాలు కోల్పోయారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. జైపూర్లో పేలుళ్ల ద్వారా 8 మందిని చంపేశారు. ఇక అదే 2008లో అహ్మదాబాద్లో బాంబులు పేల్చి 51 మందిని పొట్టన పెట్టుకున్నారు. 28న ఢిల్లీలో 5 ప్రాంతాల్లో బాంబులు పేల్చారు. ఇక 22 మంది మరణించారు. పూణేలోని జర్మన్ బేకరీ బాంబు పేలుల ద్వారా 17 మందిని చంపారు. 2010లో వారణాసిలో పేలులకు పాల్పడ్డారు. 2011లో ముంబైలో 3 ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి. 17 మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. 2005 నుంచి 6 ఏళ్ల కాలంలోనే దేశంలో ఉగ్రవాదులు 27 దారుణాలకు పాల్పడ్డారు. దాదాపు 1000 మంది ప్రాణాలను బలిగొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను అణచివేసేందుకు చేసిన ప్రయత్నాలు శూన్యం. ఉగ్రదాడుల్ని పాకిస్తాన్ ప్రయోజిత కార్యక్రమాలు. కాశ్మీర్ కేంద్రంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో ఉగ్రదాడులు నిలిచిపోయాయి. కేవలం కాశ్మీర్ వేదికగా జరుగుతున్నాయి. స్థానిక యువత ఉగ్రవాదంలోకి వెళ్లడం లేదు. పాకిస్తాన్ నుంచే ఉగ్రవాదులను పంపుతున్నారు. దావూద్ ఇబ్రహీం దేశం విడిచి పాకిస్తాన్ పారిపోయినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1993లో సయ్యద్ సలావుద్దీన్ పారిపోయినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1993లో టైగర్ ఉమెన్ పారిపోయినప్పుడు, 2007లో రియాజ్ బత్కల్ పారిపోయినప్పుడు, 2010లో ఇక్బాల్ బత్కర్ పారిపోయినప్పుడు కూడా భారతదేశంలో కాంగ్రెస్ అధికారం వెలగబెడుతూనే ఉంది. 2004 నుంచి 2014 వరకు కాశ్మీర్లో 7217 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. 1770 మంది ప్రాణాలు కోల్పోయారు. 2015 నుంచి 2025 మధ్య 2150 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కాలంలో 357 మంది చనిపోయారు. అంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదుల మరణాలు 123% పెరిగాయి. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా బీజేపీ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టింది. అయినా అక్కడ ఉగ్రవాదాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అర్థమైంది కదా? భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవరు? ఈరోజు భారతదేశంలో ఉగ్రవాదం చాలా పెద్ద ఎత్తున ప్రబలింది అంటే కారణమైంది ఎవరు? అత్యధిక మంది ఉగ్రవాదులు ఈ దేశం నుంచి తప్పించుకున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏది? ఉగ్రవాద దేశానికి ఈ రోజుకు మద్దతు తెలపాలనుకుంటుంది ఎవరు అనేది నివుడుగప్పిన నిజాలు ఏవైనా నిర్భయంగా చెప్పగలగాలి. ఈరోజు ఆ నిజాలను తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి చరిత్ర దాచేసిన అనేక నిజాలను ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నానికి మీ అందరూ సపోర్ట్ అందించాలి అంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని అందించడంలో భాగస్వామ్యులు కండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.